ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ తోటి సేవకులారా, ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘములోనికి దేవుని సేవకులను పంపిస్తూ ఆ సేవకుల యొక్క గుణగణాలను ఆయన వివరిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవకుడిగా దేవుని యొక్క సంఘానికి సమాచారాన్ని తీసుకుని వెళ్ళేటటువంటి సేవకుడు నమ్మకమైనటువంటి పరిచారకుడుగా ఉండాలట. నమ్మకమైన పరిచారకుడిగా. అందుకే పౌలు ఆయా స్థలాలలో ఆయన ద్వారా కట్టబడినటువంటి సంఘాలలోనికి వర్తమానాన్ని పంపించాలి అన్న, ఆ స్థలము నుంచి వర్తమానాన్ని తీసుకుని రావాలి అన్న, ఆ సంఘమునికి అనుకూలమైనటువంటి వారిని పంపేటటువంటి వాడు కాదట. ఆ సంఘానికి ఇష్టమైనటువంటి వారిని పంపేటటువంటి వారు కాదట. ఆయన ఎవరైతే దేవుని యొక్క పని విషయములో, సంఘము విషయములో నమ్మకంగా ఉంటారో, ఆ నమ్మకమైనటువంటి వారిని పరిచారకులుగా లేకపోతే హెచ్చరించేటటువంటి వారిగా, వారి యొద్ద నుంచి యోగక్షేమాలను తెలుసుకుని వచ్చేటటువంటి వారిగా వారిని పంపించేటటువంటి వాడు. మనం కూడా దేవుని యొక్క సంఘాన్ని కాస్తున్నటువంటి మనం దేవుని యొక్క సంఘానికి నమ్మకమైనటువంటి సేవకులుగా మనం ఉంటూ, దేవుని యొక్క సంఘాన్ని ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు పౌలు పరిచారకుడైనటువంటి నమ్మకమైన పరిచారకుడైనటువంటి తుకీకుని ఎలా పంపించాడో, దేవుడు మనను కూడా నమ్మి దేవుని యొక్క పరిచర్యను దేవుడు మనకు అప్పగించి దేవుని సంఘాన్ని మనము నడిపించడానికి అనధికారము కలిగినటువంటి వారమైన, ఎన్నిక లేనటువంటి వారమైన, జ్ఞానము లేనటువంటి వారమైన, బలహీనులమైన, దేవుడు మన బలహీనతలను ఆయన భరిస్తూ మన జ్ఞానహీనతను జ్ఞానముగా ఆయన మారుస్తూ ఆయన అత్యున్నతమైనటువంటి కృపను మన మీద చూపించి ఆయన సంఘాన్ని దేవుడు మనకు అప్పగించాడు. దేవుని సంఘం ఇవాళ చాలామంది మన విశ్వాసులు కూడా చాలామంది ఏమంటారు, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావంటే, నేను సైమన్ గారి సంఘానికి వెళ్తున్నాను, లేకపోతే రవికుమార్ గారి సంఘానికి వెళ్తున్నాను, ఇస్రాయేల్ గారి సంఘానికి వెళ్తున్నాను అని చెప్తాం. మన విశ్వాసులు అదే చెప్తారు. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు అని ఎవరైనా అడిగితే వ్యక్తి పేరు చెప్తాం, కానీ సంఘము మనది కాదు. సంఘం కొరకు మనమేమి చేయలే, సంఘం కొరకు మనమేమి ప్రయాసపడలే. సంఘము కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మన మీద దృష్టి లేకపోతే నీ దగ్గర ఉన్న 10 మంది, నా దగ్గర ఉన్న 10 మంది మనతో ఉండరు, ఉంటారా? దేవుడు మనలను నమ్మి మన మీద దృష్టి పెట్టి మనము సంఘానికి ఒక మంచి సమాచారాన్ని, సంఘానికి ఒక శ్రేష్టమైనటువంటి బోధను అందిస్తామని, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి బోధలను మనము కూడా మనకు అప్పగించినటువంటి సంఘానికి మనము అందిస్తామని, మనం అపోస్తుల యొక్క బోధ మీద మాత్రమే దేవుని యొక్క సంఘము కట్టబడాలనేటటువంటి
ఉద్దేశాన్ని కలిగి దేవుడు మనకి సంఘమును అప్పగించాడు. దేవుడు సంఘాన్ని అప్పగించాడు. సంఘము బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. దేవుడు అప్పగించినటువంటి సంఘాన్ని దేవుని సేవకుడు ఎలా నిర్మించాలి అంటే, సంఘాన్ని సత్యమైనటువంటి సంఘముగా నిర్మించాలట. సంఘం ఎలా ఉండాలి? సంఘము సత్యమునకు స్తంభముగా. ఎప్పుడు సంఘము సత్యమునకు స్తంభముగా ఉంటుంది అంటే, బోధించేటటువంటి బోధకుడు సత్యవర్తనుడైతే, నీ బోధ యథార్థమైనటువంటిదైతే, నీ బోధ సత్యమైనటువంటిదైతే, నీతో నీ విశ్వాసులు ఎప్పుడు పలికిన సత్యమే పలుకుతారు. నువ్వు సత్యాన్ని పలకకపోతే నీ సంఘస్థులు కూడా నీతో సత్యాన్ని చెప్పలేరు. నువ్వు సత్యాన్ని స్థాపించగలిగినటువంటి, క్రీస్తుని సంఘములో చూపించగలిగినటువంటి అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి సంఘము ప్రవేశిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి దేవుని యొక్క సంఘం వస్తుందో, ఆ సంఘానికి ఒక స్థిరమైనటువంటి బలమైనటువంటి శక్తి చేత నింపబడుద్ది. అప్పుడు సంఘములో అబద్ధం అనేటటువంటిది లేకుండా, సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఈవేళ చూడండి, మనం ఎవరినన్నా మన విశ్వాసులు ఏంటమ్మా మొన్న రాలేదన్నా మనకు పచ్చి అబద్ధాలు చెప్తారండి. పోనీ నేను పలానా పరిస్థితుల్లో ఉన్నానని చెప్పగలరా? చెప్పరు. వాళ్ళతో అబద్ధాలు చెప్పించుకుంటున్నాము అంటే ఆటోమేటిక్గా మన బోధ దేవునికి అనుకూలమైనటువంటిదిగా లేకపోవటాన్ని బట్టి సంఘములో ఉన్నటువంటి వారి అబద్ధ పరిస్థితులు, అబద్ధం అనేటువంటి చీకటి మన సంఘములోనికి ప్రవేశిస్తుంది. పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, సంఘములో పరిచర్య చేసేటటువంటి వాడు ఒక నమ్మకమైనటువంటి వాడై ఉండాలి. ఏ విషయములో నమ్మకంగా ఉండాలి అంటే, నువ్వు నమ్మకంగా లేకపోయినా నువ్వు నమ్మకమైనటువంటి వ్యక్తిగా తయారవుతావని, ఉంటావని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుని సంఘాన్ని మనకి దేవుడు అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘాన్ని దేవుడు అప్పగించాడు. ఆ సంఘములో నువ్వు నమ్మకంగా లేకపోతే నీ సంఘం నీకు నమ్మకంగా ఉండదు. నీవు దేవుని వాక్య విషయములో నమ్మకంగా లేకపోయినా, నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా లేకపోయినా, ఆటోమేటిక్గా నీ సంఘము నీకిచ్చే విషయంలో కూడా వాళ్ళు అబద్ధాలు ఆడతారు. అంతే, ఖచ్చితంగా. నువ్వు ఏది విత్తుతావో మనము దాన్నే కోస్తాం. ఏ మాత్రం సందేహం లేదు. పర్వాలేదులే, దేవుడు చూస్తాడా? దేవుడు చూడ్డు. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు చేసేటటువంటి పని తిరిగి నీ దగ్గరికి ప్రవేశించడానికి కొంత టైం పట్టొచ్చేమో, కానీ తప్పకుండా అది మన దగ్గరకు వస్తుంది. మన దగ్గరికి వస్తే, అందుకే సేవకులమైనటువంటి మనము దేవుని పని విషయములో నమ్మకంగా ఉండాలి. దేవుని దశమ భాగం విషయములో కూడా మనం నమ్మకంగా ఉండాలి. అవసరమైతే ఒక 100 రూపాయలు దేవునికి ఎక్స్ట్రా ఇవ్వడానికి ఇష్టపడాలి, కానీ అది చెల్లరలేదులే, ఒక 50 రూపాయలు కోసిద్దాం కదా. ఒకవేళ నువ్వు ఇప్పుడు 50 రూపాయలు కోసిస్తే రేపు పొద్దున్న నీకు దశమ భాగాలు ఇచ్చేటటువంటి నీ విశ్వాసులు 200 పక్క తీసి పెడతారు. నీకు వాస్తవం కాదా? అది అనేక పర్యాయములు ప్రియ దేవుని బిడ్డలారా
మన జీవితంలో మనం చేసేటటువంటి పొరపాట్లలో అదొకటి ఉంటుంది. కాబట్టి పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దేవుని సంఘములోనికి దేవుని యొక్క మాటలను మోసుకుని వెళ్ళేటటువంటి వాడు ఎలాంటి వాడు అంటే నమ్మకమైనటువంటి వాడిగా ఉండాలట. నమ్మకమైన పరిచారకుడిగా ఉండి, నా తోటి సేవకుడునైన తుకీకుకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. ఆయన వచ్చి సంఘములో నేను ఎలా ప్రవర్తిస్తున్నానో, ఎలా బోధ చేస్తున్నానో, ఎలా బోధ చేశానో, ఎలా బ్రతుకుతున్నానో ఆయన కూడా నాతో పాటుగా నా తోటి సేవకుడిగా నేను బ్రతికినట్లుగా బ్రతికేటటువంటి వాడు, నేను బోధించినట్లుగా బోధించేటటువంటి వాడు, నేను హెచ్చరించినట్లుగా హెచ్చరించేటటువంటి వాడు, నేను నాతో పాటుగా కలిసి పనిలో సహకారిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను మీ యొద్దకు పంపిస్తూ ఉన్నాను. నన్ను మీరు ఎలా చూశారో ఆయన్ని కూడా అలాగే చూసేటటువంటి ఒక గొప్ప వ్యక్తిని నేను మీ యొద్దకు పంపిస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం అదే. తిమోతి పత్రిక అంటాడు కదా, దేవుడు మనల్ని ఎందుకు దేవుని యొక్క పరిచర్యకు పిలవటానికి కారణం ఏంటి అంటే ఒక మాట ఉంటుంది దానిలో. మొదటి అధ్యాయం అనుకుంటా, తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము. మన బ్రతుకులు సరిగా లేనప్పుడు, మన జీవితాలు సరిగా లేనప్పుడు, మనము అయోగ్యులముగా ఉన్నప్పుడు, ఎన్నికలైనటువంటి అర్హత లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మనలను దేవుడు ఎన్నుకున్నటువంటి విధానము ఆయన అంటాడు. 12వ వచనం, పూర్వము హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. పౌలు జీవితంలో బ్రతుకు కాలమంతా ఎలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురైనా ప్రభువుని విడిచిపెట్టకుండా నమ్మకంగా, యథార్థంగా, అన్యాయస్తుడిగా కాక, అక్రమస్తుడిగా కాక, దాచుకుని దోచుకునేటటువంటి వాడిగా కాక పౌలు జీవించడానికి కారణం ఏంటి అంటే, పౌలు ఎప్పుడూ కూడా తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేవాడట. పూర్వము నేను ఎంత దుర్మార్గుడును, పూర్వము నేను ఎంత అన్యాయస్తుడునో, పూర్వము ఎంతమందికి నేను హాని చేశానో, ఇలాంటి దౌర్భాగ్యుడనైన నన్ను జ్ఞాపకం చేసుకుని, ఇలాంటి పనికి మాలినటువంటి వాడనైన నన్ను జ్ఞాపకం చేసుకుని, ఇలాంటి ఎన్నికలైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుని, ఆయన నన్ను నమ్మి, ఎవరిని నమ్మి నమ్మమ్మా చెప్పండి. ఎంత గొప్ప మాట చూడండి. నమ్మకస్తుడిగా ఆయన ఎంచాడట. నమ్మకస్తుడిగా ఎంచాడట. మనలో ఏమి క్వాలిటీస్ ఉన్నాయని దేవుడు మనల్ని నమ్మాడు చెప్పండి. మనలో ఏ క్వాలిటీస్ బలమైనటువంటి ఉన్నాయని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. పౌలు గారి వలె సమస్తాన్ని విడిచిపెట్టామా? పౌలు గారి వలె ఆయన కొరకు బ్రతకడానికి ఆయన వివాహాన్ని కూడా చేసుకొనకుండా దేవుని యొక్క పరిచర్య చేశాడు. ఆయన వలె చరిత్ర ఏం చెప్తుందంటే, ఆనాటి దినాలలో పౌలు గారికట 500 కోట్ల ఆస్తికి వారసుడట ఆయన. మనకి ఎంత? ఇవాళ తింటే ఇవాళ ఉంటే తింటాం, లేకపోతే లేదు.
ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 ముద్దలు వస్తాయో లేదో మనకు తెలియదు కదా. ఎంత లేమిలో మనం బ్రతికేమో, ఎంత అవిధేయతలో మనం బ్రతికేమో, ఎంత అజ్ఞానులముగా మనం బ్రతికేమో, ఈరోజు దాన్ని మనము జ్ఞాపకం చేసుకోనకపోతే ప్రభు అప్పగించినటువంటి పనికి మనము న్యాయం చేయలేము. ఇది వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడున్నటువంటి ఈ స్థితిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు మనం బ్రతకలేము. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే దేవుని కొరకు మనము నిలువబడలేము. అందుకే పౌలు ఆయన వెనుకున్నటువంటి దాన్ని కూడా మర్చిపోలేదట. పూర్వము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడో, నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడో ఆ స్థితిని మాటి మాటికి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను. ఎవరికి హాని చేశాడు ఆయనంటే దేవుని ప్రజలకు హాని చేశాడు, దేవుని సంఘానికి హాని చేశాడు, దేవుని పిల్లలకు హాని చేశాడు. భక్తిపరుడైనటువంటి స్టెఫెన్ యొక్క మరణానికి సమ్మతించినటువంటి వారిలో ఆయన కూడా ఒకడిగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి నీచపు బ్రతికినటువంటి నాకు, అలాంటి అజ్ఞానపు బ్రతికినటువంటి నాకు, అలాంటి జ్ఞానహీనమైనటువంటి బ్రతికినటువంటి నాకు, అలాంటి అపవిత్రమైన బ్రతికినటువంటి ఆయన నన్ను నమ్మాడు కనుక నేను చచ్చిపోయే వరకు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు కొనసాగింపబడాలి, దేవుని కొరకు సంఘాన్ని కట్టాలి, దేవుని యొక్క సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరచాలి, దేవుని కొరకు స్థిరపరచాలి, దేవుని యొక్క సంఘాన్ని దేవుని చేతికి అప్పగించాలి. ఆయన ఉద్దేశం అదే. ఇప్పుడు బోధకుల్లాగా అరటిపళ్ళు తింటే పిల్లలు పుడతారు, యాపిల్ పళ్ళు తింటే పిల్లలు పుడతారు అనే బోధలు ఆయన ఎక్కడ చేయలే. ఒకవేళ సంపాదించుకోవాలి అంటే ఈవేళ ఉన్నటువంటి పరిస్థితులు పౌలు అప్పుడు కలిగి ఉంటే ప్రపంచాన్నంతా సంపాదించుకోగలడు. ఆయన నడుస్తున్నప్పుడు ఆయన నీడ పడితే స్వస్థత పొందారట. కానీ ఈవేళ అంతా డిఫరెంట్ అయిపోయింది. ఈవేళ మనం కూడా కొన్నిసార్లు ఏదైనా అద్భుతం జరిగితే దేవుడు నా దగ్గర జరిగింది, నేను చేశానంటాం. మనం నీ వల్ల నా వల్ల ఏమవుతుంది, నీ వల్ల నా వల్ల ఏమీ అవ్వదు. మన వల్ల ఏదన్నా అయ్యింది అనుకుంటే అది అబద్ధం ప్రియ దేవుని బిడ్డలారా. నిన్ను అవమానపరచకుండా ఉండడానికి, నిన్ను ఈ భూమి మీద చిన్న చూపు చూడకుండా ఉండడానికి దేవుడు నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులను బాగు చేశాడు అంటే అది నిన్ను గణపరచడానికి కాదు, నిన్ను నువ్వు గణపరచుకోవడానికి కాదు, కానీ నువ్వు దేవుణ్ణి గణపరచడానికి. నాకు కూడా కొన్నిసార్లు కొన్ని డౌట్లు వచ్చాయి. దేవుడు అక్కడ లేకపోతే వాళ్ళ దగ్గరికి అన్ని వేల మంది ఎలా వెళ్తున్నారు? నేను ఇలా ఆలోచన చేస్తూ ఉన్నా. మా సంఘంలో ఒక ఆయన అన్నాడు, నేను అన్నానయ్యా, అంతంతమంది మనం ఇన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాం, వాళ్ళు ఈ మధ్యనే 2-3 నెలల నుంచి అక్కడ దేవుని గురించి చెప్తూ ఉన్నారు, అక్కడ వేలు మంది వెళ్ళిపోతున్నారు, మన దగ్గర రావట్లేదు ఏంటంటే అన్యుడు మారు మనసు పొందిన ఆయన అన్నాడు, దొంగ స్వాముల దగ్గరికి కూడా వేల మంది వెళ్తున్నారు, ఇంతకన్నా ఎక్కువ మంది వెళ్తున్నారు, మరి దాన్ని ఏమందాం అన్నాడు ఆయన. వాళ్ళు సరైన స్వాములు అంటే కాదు. మనకి ఇదొక పరిస్థితి అంటే మన సంఘం ఇంతేనేమో, మనం ఇంతేనేమో, మన పరిస్థితి ఇంతేనేమో అనుకున్నాం. నీతిగా కలిగినటువంటి సంఘం గురించి ప్రభు చెప్పాడు, ఎక్కడ 2-3 కూడి. ఎస్, అంతే. కొన్నాళ్ళు నేను కూడా చాలా బాధపడేవాడిని, ఏంటి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎంతో పరిస్థితిని చూస్తే ప్రతికూలంగా ఉంటూ ఉన్నాయి. ఏంటి అంటే దేవుని వాక్యాన్ని చదువుకున్నప్పుడు కూడా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి.
సంఘము కట్టడం పెద్ద బ్రహ్మాండం కాదు, సంఘాన్ని సత్యములోనికి నడిపించడం చాలా కష్టం. మనుషులను పోగు చేసుకోవడం పెద్ద బ్రహ్మాండం ఏమీ కాదు. ఆ మనుషులను దేవుని చేతికి అప్పగించే బాధ్యతను దేవుడిచ్చాడు. దాన్ని మనము విస్మరించి పోగు చేసుకునే పనిలో ఉన్నాం, కానీ దేవునికి అప్పగించేటటువంటి పనిలో. అందుకే ప్రియ దేవుని బిడ్డరా, దేవుని వాక్యములో అనుకుంటే ఆయన అంటాడు, ప్రతి సత్కార్యమునకును సిద్ధపడి ఉండునట్లు. దైవావేశం ఏం చేస్తుంది? దైవావేశం ఏం చేస్తుంది? తప్పును సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది. అవునా? దైవాత్మ పొందినటువంటి వాడు ఏం చేస్తాడు? పర్వాలేదులేమ్మా, 10 సంవత్సరాలు అయింది ప్రార్థనకు వచ్చి, ఎన్నాళ్ళు తప్పు చేయలే, వాడు ఒక్కరోజే కదా, పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు అంటాడా? అన్నాడు. దేవుని వాక్యములో ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డరా, ప్రతి లేఖన విషయములోనూ ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని యొక్క సేవకుడు సత్కార్యములు ఆయన జీవితంలో ఏంటి అంటే తప్పుదిద్దాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అందుకోసం దేవుడు పిలిచాడు మనల్ని. అంతేగాని మట్టి గోడకు గచ్చు పోతలు పూయడానికి కాదు. పూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అవి నేర్చుకోలే. ఈవేళ మట్టి గోడకు గచ్చు పోతలు పూస్తే ఏదో ఒక రోజు కదా కాకి పావురాల్లో కలవడానికి ప్రయత్నం చేసినట్లుగా ఏదో ఒక రోజు ఆ పోత ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ పోత ఊడిపోతే అసలు రంగు బయటపడుద్ది. అందుకే అప్పుడు మనము దోషులముగా దేవుని దగ్గర నిలబడకుండా ఉండడానికి ఇప్పటి నుంచే మనల్ని మనము సంస్కరించుకొని అపోస్తుల యొక్క బోధ మీద మన సంఘాన్ని మనము కట్టాలి. అపోస్తుల యొక్క బోధ మీద కట్టాలి, కానీ మనకు నచ్చినట్లుగా, మనకిష్టం వచ్చినట్లుగా, మనకు అనుకూలమైనటువంటి రీతిలో దేవుని యొక్క సంఘాన్ని మనం కట్టడం కాదు. సంఘము కట్టడం వేరు, సంఘములోనికి మనుషులు రావడం వేరు, సంఘాన్ని దేవుని చేతికి అప్పగించడం వేరు. మనుషులు వస్తే బ్రతుకుతాం, మనుషులు ఎక్కువ వస్తే మనం బాగా బ్రతుకుతాం. కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు అది గడ్డితోనో, కొయ్యికాలతోనో, కర్రతోనో కట్టబడితే అది కాలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డారా, కనిపించవచ్చు గడ్డి, అంత గడ్డి వామి, 1 ఎకరం గడ్డి అనుకోండి, ఎంత పెద్ద వాము అనిపిస్తుంది. అంతమంది, అన్ని రకాలుగా అంతమందిని మనము సంపాదించుకుని వారిని నరకానికి తీసుకుని వెళితే ఏంటి మనకు ప్రయోజనం? దేవుడు నిన్ను నమ్మినందుకు నువ్వు దేవుని చేతికి ఏం అప్పగిస్తా ఉన్నావు? ఆయన అన్నాడు, ఒకడికి 5 దేనారాలు ఇచ్చాడట, ఇంకొకడికి 2, ఇంకొకడికి 1 ఇచ్చాడు. 5 దేనారాలు ఇచ్చిన వాడు ఏం చేశాడు? 5 సంపాదించాడు. 5 సంపాదించాడు, మౌనంగా ఉన్నాడా? ఇప్పుడు దేవుడు కూడా మనకు సంఘాన్ని ఇచ్చి మళ్ళీ వస్తాడు మనల్ని అడగడానికి. దేవుడు నీకు 10 మందిని ఇచ్చినా, 20 మందిని ఇచ్చినా, 50 మందిని ఇచ్చినా, 100 మందిని ఇచ్చినా, ఆ 100 మంది కొరకు దేవుడు మరలా మనల్ని లెక్కడుగుతాడు. ఆయన ఇచ్చేళ్లే మన ఇష్టం వచ్చినట్లుగా వాడుకుందాం, ఆయన ఇచ్చేళ్లే మన అవసరతలు తీర్చుకుందాం, ఆయన ఇచ్చేళ్లే మనకు కావాల్సిన రీతిగా ఉపయోగించుకుందాం అంటే కుదరదు. ఆయన ఇచ్చి ఆయన మరలా తిరిగి నిన్ను లెక్కడిగేటటువంటి వాడు. అయ్యా, నేను 100 మందిని ఇచ్చాను, ఈ 100 మందిని ఇరుకు మార్గం కొరకు సిద్ధపరిచిన వాళ్ళు ఎంతమంది, విశాలమైన మార్గం కొరకు సిద్ధపరిచిన వాళ్ళు ఎంతమంది? 100 మందిలో
దేవుని రాజ్యము కొరకు సిద్ధపడినటువంటి వాళ్ళు ఎంతమంది, నరకం కొరకు సిద్ధపరిచిన వాళ్ళు ఎంతమంది. దేవుడు బడా నమ్మకమైనటువంటి మంచి దోసుడా అని పిలిచేటటువంటి అనుభవాన్ని సంపాదించుకోవడానికి దేవుడు మనకి దేవుని సంఘాన్ని అప్పగించాడు. దేవుని సంఘాన్ని అప్పగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఎంతమంది ఉన్నారు అనేటటువంటి లెక్కను దేవుడు అడగడు. నీ సంఘములో ఉన్నవాళ్ళు ఎంతమంది సత్యవంతులు ఉన్నారు అని మాత్రమే దేవుడు చూస్తాడు. ఎంతమంది యోధులను నువ్వు తయారు చేసావో దాన్ని దేవుడు చూస్తాడు. ఎంతమంది ఆయన కొరకు బ్రతికేటటువంటి వారిని నువ్వు సిద్ధపరిచావో దాన్ని దేవుడు చూస్తాడు. ఎంతమంది ఆయన కొరకు బ్రతకగలిగిన అనుభవంలోనికి వచ్చేటటువంటి వారిని తయారు చేసావో దేవుడు అది అడుగుతాడు. ప్రియ దేవుని బిడ్డారా, మనల్ని ఈవేళ మనం కూడా 10 మంది కూర్చున్నప్పుడు మనం కూడా ఒక సమాచారం ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటాం. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు, మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు, మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు, దేవుడు మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు అన్నారు. విశ్వాసం లేని వాళ్ళు ఎంతమంది ఉంటే ప్రయోజనం ఏముంది? దేవుని సేవకుని మాట విననటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటే ప్రయోజనం ఏముంది? దేవుని మాటను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటే ప్రయోజనం ఉంటుంది? దేవుని కొరకు బ్రతికేటటువంటి వాడు, దేవుని కొరకు నడిచేటటువంటి వాడు 10 మంది ఉన్నా చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, 10 మంది ఉన్నా చాలు. దేవుని కొరకు నమ్మకంగా మనం బ్రతకాలి. వాళ్ళు మనకి ఇవ్వాలి, వీళ్ళు మనకి ఇవ్వాలి. వాళ్ళు వస్తారు కానీ ఏమివ్వరు, వీళ్ళు వస్తారు కానీ ఏమివ్వరు, వాళ్ళు వీళ్ళు వస్తే ఏమివ్వరు. కానీ దేవుడు నీతో ఉంటే నీకు అన్నీ ఇస్తాడు. దేవుడు నీతో ఉంటే నీకు తెలియదు. నిన్న జరిగిన ఒక సంగతి చెప్తా మీకు, వినండి. ఫుల్ వర్షం వస్తుంది, డబ్బులు లేక డబ్బులు ఉన్నాయి. పాస్టమ్ గారు అంది, అంట్లు తోముకుంటా సబ్బు లేదండి, కనీసం బయటికి వెళ్ళి సబ్బు అన్నా తీసుకురాము. ఇప్పుడు వెళ్ళలేనండి నేను, వర్షంలో ఇప్పుడు వెళ్ళలేనన్నా. వర్షంలో గొడిగేసుకుని నాగూరు 4 కేజీలు బియ్యం వేసుకుని కరెక్ట్గా 1 అంట్లు తోముకునే సబ్బే తెచ్చింది. ఆ డిష్ అనమాట, ఆ బియ్యంలో ఆ డిష్ ఉంది. పాస్టర్ గారు, దేవుడు చూసేవా నా వాంఛ ఎలా తీర్చాడు అంది. అందుకే నేను తేలేదు, నేను ఎత్తి మళ్ళీ ఆవిడ తేదని. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. మన సనుగుళ్ళు, మన గొనుగుళ్ళు అవి దేవుని దృష్టిలోనికి వెళితే దేవుడు కూడా నమ్మకస్తుడని ఎన్నుకున్నాను, నమ్మకస్తుడని ఏర్పాటు చేసుకున్నాను, నమ్మకస్తుడని పరిచర్యను అప్పగించాను, నమ్మకస్తుడని సంఘాన్ని ఇచ్చాను. నాకు నమ్మకంగా ఉండడం మానేసి నేను ఇచ్చినటువంటి సంఘానికి కూడా అపనమ్మకంగా బ్రతుకుతున్నాడు అనేటటువంటి ఆలోచనలో దేవుడు ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఉంటాడు. దేవుని కార్యాలు అంత అత్యున్నతమైనటువంటి. పూర్వము నేను దోషకుండని ఆయన ప్రతిసారి జ్ఞాపకం చేసుకుని ఒక మెట్టు పైకెక్కుతున్నాడు. ఆత్మీయ స్థితిలో దోషకుండని జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క దర్శనాన్ని చూడగలుగుతూ ఉన్నాడు. హానికరుడనేటువంటి ఆలోచన కలిగి సిలువ యొక్క సింహాసనాన్ని చూడగలిగినటువంటి గొప్ప అనుభవములోనికి పౌలు వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు వస్తూ ఉన్నాడు. మనము దేని మీద కష్టపడ్డామో మన పునాది ఏంటో దాని మీదే గోడ కట్టుకోవాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ కాదు, ఉన్నటువంటి సంగతే. పౌలు గారి యొక్క పరిచర్య చేసేటటువంటి పరిస్థితులలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయా? ఇప్పుడు మనకి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయా? అప్పుడే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మనం కనిపిస్తే ఇప్పుడు రోజుల్లో సేవ చేయటం చాలా, దేవుని కోసం బ్రతకటం కష్టం కాదు. ఒకవేళ నీకు సేవ చేయటం కష్టమైతే అవ్వచ్చు, కానీ దేవుని కోసం బ్రతికితే ఆ సేవను దేవుడు దీవిస్తాడు. అది మెయిన్. సేవను దేవుడు దీవిస్తాడు. ఈవేళ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కలిగినటువంటి మనకు, మన అనుభవానికి
సరిపోయేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం కూడా జీవించి బలా నమ్మకమైన మంచి దాసుడిగా పేరు తెచ్చుకోవాలని దేవుని మీ తోటి సేవకునిగా నేను మనసారా కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని నా ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించుగాక.